హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు వంకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వంకాయ ముక్కల్ని ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి. అప్పుడు మనకి ఫ్రెష్గా ఉంటాయి వంకాయ ముక్కలు. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. పోపు దినుసులన్నీ వేగిన తర్వాత ఇందులో కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే మనం ఉప్పు కూడా వేసేసుకొని వీటిని బాగా ఫ్రై అవనిద్దాం. ఉల్లిపాయ ముక్కలు వేగేసాయి చూసారు కదండి. ఇప్పుడు ఇందులో మనం టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. టమాటా ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకుందాం అండి ఆయిల్లో. టమాటా ముక్కలు కూడా ఒకసారి అడుగంటకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి. నెక్స్ట్ టమాటా కూడా బాగా ఆయిల్లో మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా వేసేసుకుందాం. వంకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి ఆయిల్లో మగ్గనిద్దాం. నెక్స్ట్ ఇందులో కారం కూడా వేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్లో బాగా కుక్ అవనిద్దాం. వాటర్ ఏమీ లేకుండా బాగా కుక్ చేసుకోవాలండి. చూసారా, వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో రుచికరమైన వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.